చదవాలంటారా? అంటే మొదట మొదట ఓంకారం మొదలుపెట్టకుండానే, ఓంకారాన్ని మననం చేయకుండానే, ఓంకారాన్ని పైకి అనకుండానే, లేదా శ్వాసలు అనుకోకుండానే దానంతట అదే శ్వాసలు స్లో అయితే అప్పుడు ఓంకారాన్ని అనుకోవాలంటారా అని అడుగుతున్నారు మీరు. అంతే కదా? మీరన్నట్టుగా ఆ స్లో అయిన ఓంకారం స్లో అయిన తర్వాత, ఆ స్లో అవ్వడంతో పాటుగా మీకు బయట విషయాలు ఏ ఆలోచన లేకపోతే, ఓం అనేంత లెంగ్త్ కంటే కూడా శ్వాసలు తగ్గిపోతే, అప్పుడు మీరు అనుకున్నట్టుగా ఆ ఓంకారాన్ని అనుకోవసరలా. మీరు ఎస్ అన్నారు. నాకు అర్థమైందిలే. మీరు ఏ భాషలో పెట్టినా మీరు సాధనలో మీకు ఏం డౌటో అది చాలా వరకు అర్థమైపోద్ది. అట్లా నేను చెప్పా కదా! ఓ ఓ శ్వాసలు చాలా చిన్నగా అయిపోయి, ఆ చిన్న శ్వాసలు అయితున్నప్పుడు ఆలోచన బయటేమి లేకపోతే, ఆ చిన్న శ్వాస ఓం అనేంతకంటే చిన్నగా ఉంటే ఆ శ్వాసలు, అప్పుడు ఇక ఓంకారం అనవసరం లేదు. మీరు